ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అనుగ్రహించిన మరో నూతన దినమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్యము కీర్తనలు 126:5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రియ విశ్వాసి, ప్రభు కొరకు జీవిస్తూ శ్రమ అనుభవిస్తున్నావా? ఎంత కష్టపడినా కన్నీళ్లు మాత్రమే మిగులుచున్నవని దిగులు పడుచున్నావా? ఎంత ప్రార్థించినా నీవు విత్తిన వాక్య ఫలము కనిపించట్లేదా? గమనించు. విత్తనము విత్తే సీజన్ వేరు, పంట కోసే సీజన్ వేరు. ఈ మధ్య కాలంలో ఎదురయ్యే ఆటుపాట్లు నిన్ను కృంగదీస్తున్నాయా? వాక్యం వైపు తిరుగు. వాక్యమైన యేసు వైపు తిరుగు. ఆయన నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు సంతోషగానముతో పంట కోస్తావు అని, నీ కన్నీళ్లు ఎన్నటికీ వ్యర్థము కావు అని. ఆయన సమయంలో సంతోషగానముతో నీ ఫలమును నీవు చూస్తావు. అట్టి కృపలో దేవుడు నిన్ను దీవించును గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, ప్రభా, చాలాసార్లు నాయన ఎంత కష్టపడినా తండ్రి మాకు మిగిలేది కన్నీళ్ళే అని కృంగిపోతున్న వేళలోనైనా నీవిస్తున్న ఈ వాగ్దానం కొరకు వందనాలు. అవును ప్రభా, మేము సంతోషగానంతో మేము విత్తిన పంటను కోస్తామని నీవు బయలుపరిచిన సత్యమును బట్టి నీకు వందనాలు. ఈ రోజునైనా ఈ వాగ్దానాన్ని నీ నామంలో స్వతంత్రించుకుంటున్నాము. నీకే మహిమ కలుగును కాక. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.